ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరికి అయినా సంబంధాలు దొరకవచ్చు, మనుషులు దొరకవచ్చు, వారితో స్నేహం ఏర్పడవచ్చు. స్త్రీలకు భర్త, పురుషులకు భార్య దొరకవచ్చు, వారితో వివాహము అవ్వచ్చు. ఎక్కడో ఎవరో కలిసి ఏవండి మనం బంధువులమని కూడా అనవచ్చు. కానీ తోడబుట్టిన వారు ఒక్కరే ఉంటారు. తోడబుట్టింది ఒక్కతే ఉంటుంది. అది మనకు రక్త సంబంధం. అక్కకి తమ్ముడు, అన్నకి చెల్లి. అన్నయ్య అని పిలిచే పిలుపు, చెల్లి అన్న పిలుపు మరెక్కడా దొరకదు. ఆ పిలుపులో ఆప్యాయత ఉంటుంది. అది కొన్ని కోట్లు పెట్టినా దొరకదు. ఇది మన మానసిక ఐశ్వర్యం. పక్కింటి వాళ్ళు మీ ఇంటికి ఎవరొచ్చారని అడిగినప్పుడు మా తమ్ముడను, మా అన్నయ్య అను గర్వంగా చెప్పి పరిచయం చేయడంలో ఉన్న సంతోషం అది మాటల్లో చెప్పలేం. జస్ట్ ఫీల్ అవ్వడమే. ఆ ధైర్యం వేరే లెవెల్. ఎందరు ఉన్నా అక్కకి తమ్ముడు, చెల్లెలికి అన్న ఉన్నాడు అన్న ధైర్యం వేరేలా ఉంటుంది. ఏమీ లేకున్నా ఆ అనుబంధం అలా ఉంటుంది. కలిసి పుట్టారు కనుక. తల్లి తండ్రి తర్వాత అన్న మరో తండ్రిలా తలపిస్తాడు. ఈ అనుబంధాలు మళ్ళీ ఈ జన్మలో దొరకవు. అలాంటి అనుబంధాలు ఎవ్వరూ వదులుకోకూడదు. ఎందుకంటే అనుబంధాలు, బాంధవ్యాలు రమ్మంటే వచ్చేవి కావు. నీకున్నంతలో నీ సోదరికి ఒక్క చీర పెట్టినా అది ఎంతో విలువైనదిగా భావిస్తుంది, ఎంతో మురిసిపోతుంది. పెట్టుపోతల్లో ఉండదు. ప్రేమాభిమానాలే గొప్పవి. ఈ అనుబంధాలు మిగిలిన ప్రాణులకు ఉండవు. మానవులకు ఇది గొప్ప వరంలా. పంతాలకు పోయి ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎన్నో సంవత్సరాలు ఉంటారు. అలా చేయకండి. అన్నీ మర్చిపోయి అందరూ కలిసి రాఖీ పండగను జరుపుకుందాం. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు.